హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట స్వీట్ కార్న్ కిచిడి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఎప్పుడూ కూరలు రైస్ తోటి బోర్ కొట్టినా, అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఈ పద్ధతిలో స్వీట్ కార్న్ కిచిడి చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు ఒలిచి గర్భాలు తీసి పెట్టాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ చిన్న చిన్నవి ఒక 10 వరకు అల్లం ముక్కలు కూడా తీసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయ్యేలాగా, కొబ్బరి పొడి అనేది 1 టేబుల్ స్పూన్ అయ్యేలాగా తీసుకోండి. ఇంక ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మీరు ఏ వంట చేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నట్టయితే కనుక ఎప్పుడు ఫ్రెష్ది వాడటానికి ట్రై చేయండి. ఆ వంట రుచిని రెట్టింపు చేస్తుంది అది. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇందులో 2 యాలక్కాయలు, 3 లవంగాలు, ఒక చిన్నవి 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. మీ దగ్గర కనుక నెయ్యి లేదు అనుకుంటే అచ్చం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, లేదు అచ్చం నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా చిట్టాపట్ట వేగే వరకు ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ఈ మాత్రం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. అలాగే 4-5 పచ్చిమిర్చీలు ఇలా చీలికలు చేసి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక చిన్న క్యారెట్ తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే ఏదైనా పిల్లలు తినరు అనుకుంటే చిన్నగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు. అలాగే ఒక్కటే టమాటా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ముక్కలు, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీ దగ్గర ఉంటే మాత్రం కళ్ళుప్పు లాంటిది వాడండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు ఇలా కలుపుకొని 1-2 నిమిషాల పాటు వీటిని ఇలాగే మగ్గనివ్వాలి. మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదు, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంక ఇక్కడ ఈ కిచిడీకి నేను మామూలు రైసే తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోండి. నేను ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఈ గ్లాస్ తోటి 3/4 గ్లాసు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని శుభ్రంగా కడిగేసి 1 అర్ధగంట పాటు నానబెట్టి ఉంచుకోండి. మనకి 2 నిమిషాలు టైం కూడా అయ్యింది. ఇంక ఇక్కడ ఈ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కడిగి నానబెట్టి ఉంచుకున్నాం కదా బియ్యం, ఆ బియ్యం వేసేసుకోవాలి. ఇందులో స్వీట్ కార్న్ వేసుకోవటం అనేది మీ ఇష్టము. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, మీకు అంత ఇష్టం ఉండదు మరీ ఎక్కువగా అంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను ఈ గ్లాస్తో 3/4 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, అదే గ్లాస్ తోటి గ్లాసు స్వీట్ కార్న్ వేసేసాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు ఇలా బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు స్టవ్ మీద అలాగే ఉంచండి. ఇంక ఇప్పుడు దీన్ని నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే మామూలు కుక్కర్లో చేసుకోవచ్చు, లేదా విడిగా గిన్నెలో అయినా చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా రైస్ కుక్కర్ గిన్నెలో వేసేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 1కి 2 వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, 1.5 వాటర్ వేసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఉప్పు చూసుకోండి. ఏమైనా తక్కువైంది అనుకుంటే వేసుకోవాలి ఇప్పుడే. ఇంక ఇక్కడ నాకు కొంచెం తక్కువైంది అనిపించి మళ్ళీ వేసాను అనమాట. ఇంక ఇక్కడ మన చేత్తో ఒక గుప్పెడు అనుకోండి కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 నిమ్మ చెక్క రసం కూడా వేసేసుకోండి. ఇంకా కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు వేసాం కదా, ఒక్కసారి అన్నీ కలిసే వరకు కలిపేసి మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేసామంటే ఇంక మనకి 25 నిమిషాల్లో ఈ స్వీట్ కార్న్ కిచిడి అనేది రెడీ అయిపోతుంది. ఇంక 25 నిమిషాలు అయ్యింది. ఇంకా చూడండి ఎలా పొగలు కక్కుతుందో కిచిడి. అబ్బా, చూస్తుంటేనే ఆవిరి వెళ్తున్న కిచిడి చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. చూడండి కిచిడి ఎంత చక్కగా పొడిలాడుతుందో. ఇలా పొడిలాడుతూ ఉండాలంటే మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి, మీరు ఇంట్లో వండుతూ ఉంటారు కదా అన్నం, అది ఇంకా దానికి తగ్గట్టు వాటర్ వేసుకోండి. ఇలాంటివి కొంచెం పొడిలాడుతూ ఉన్నట్టుంటేనే బాగుంటాయి. దానికి తగ్గట్టుగా వాటర్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి. బాస్మతి రైస్ అయితే ఇంకా తగ్గించి వేసుకోవాలన్న సంగతి కూడా గుర్తుంచుకోండి.
ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకా ఇష్టంగా తిని మిమ్మల్ని మెచ్చుకోవాలి అనుకుంటారా? ఒక 10-15 వరకు జీడిపప్పులు నేతిలో వేయించి ఆ జీడిపప్పులు కూడా వేసి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమ్మకాయను కూడా కట్ చేసి ప్లేట్లో పెట్టి ఇచ్చారంటే ఇంకా వాళ్ళు తినటం చూస్తేనే మీకు కడుపు నిండిపోతుంది. కడుపు నిండిపోయినా కూడా తినకుండా ఉండలేండి, అంత మంచి స్మెల్ వస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా స్వీట్ కార్న్ కిచిడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.